తెలంగాణ నిప్పుల కొలిమిలా మారుతుంది. ఉదయం నుంచే భానుడు భగభగమంటూ చుక్కలు చూపిస్తున్నాడు. ఇదిలా ఉంటే మరో 2-3 రోజులు ఎండల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు పెరగొచ్చని పేర్కొంది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటుంది. దీంతో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 14 వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో జనం విలవిలలాడుతున్నారు. గత 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నిన్న 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల మార్కును దాటేశాయి. నల్గొండ జిల్లా గుడిపల్లి మండలంలో 41.8 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 41.6 డిగ్రీలు, అలాగే నిజామాబాద్ జిల్లా మోస్రాలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోత, వేడిగాలుల కారణంగా జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ఎండ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.